అన్నా అది త్వరగా క్లియర్ చేసే అన్నా. మా బాస్ ఎంత ఎదవో తెలుసు కదా. అయ్యో మెల్లిగా లేకండి. చూసారా ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. అయినా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు కదండి. పని చూసుకో. మల్లికార్జున మనీ ఇచ్చాడా? 2 రోజులు ఇస్తాడంట. ఏమంట పాపం? వాళ్ళ కూతురు ఒంట్లో బాగోలేదని హాస్పిటల్లో పెట్టాడంట. 2 డేస్ నుంచి అక్కడే ఉన్నాడంట. అవన్నీ మనకెందుకబ్బా? చచ్చేటోళ్ళు చస్తారు, పుట్టేటోళ్ళు పుడతారు. జాలితో మనం బిజినెస్ చేయలేము నాయనా. ఏమంటావు? ఓ పని చేయి, 2 రోజుల్లో ఎలాగోలా వసూలు చేయి. అర్థమైందా? చేతికి ఏమైంది? బైక్ స్కిడ్ అయింది. ఓ కుర్రాడివిగా ఉడుక రక్తం. కట్టింగ్స్ కొట్టుంటావు, కట్టు కట్టించుకున్నావు. వెళ్ళవా? ఏంటి తారా, ఈ మధ్య మన బాసు బాగా పిలుస్తున్నాడంటగా? ఏంటి మ్యాటరు? నన్ను మర్చిపోవుగా? ఊరుకో మేస్త్రి, ఊరికనే పిలిచాడు. మీకోసం ఉదయాన్నే రెడీ అయి ఉన్నా. అలాగే. ఏమైంది? ఫోన్ వచ్చింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే చీరేసేవాడిని. వస్తానే. మ్యాటర్ ఏం లేదక్కడ. నాకు కూడా కొంచెం ఇయ్యొచ్చుగా. ఓ మేస్త్రి, వెంకీ వస్తున్నాడు, పని చూసుకో. ఎందుకే అంత భయం? ఇప్పుడు చూడు, అడిగి చెమట్లు పట్టిస్తాను. వెంకే, నీ జాబు జెండాపై కపిరాజు అంట కదా. మన బాసు జాబులోంచి నుండి పీకేస్తున్నాడంట కదా. మన వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నా. ఎట్లా ఉంది దెబ్బ? పోనీ మేస్త్రి, మందేమన్నా కలెక్టర్ పోస్టా? నా సంగతి ఎందుకులే మేస్త్రి, నువ్వు మాత్రం తాపీ పనిలో తప్ప అన్ని కదా. ఈ సంగతి నాకే అనుకున్నా, అందరికీ తెలిసిపోయిందా? ఆహా, అదంతా మన తారే బాస్ దగ్గర ఓపెన్ అయిందంట. మన వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నా. ఓ మేస్త్రి, నువ్వు నిజమనుకునేవు, నేనెవరితోనే అనలే.
అలా చెప్పేదానైతే ఎప్పుడో చెప్పేసేదాన్ని. పైకిలే, నీకు సుఖం ఎక్కువైపోయిందే. ఆ బొచ్చు తీసుకునే ఇసుక తీసుకుని రా. పా, వీరికి లోకువైపోయినా. నా వల్ల కావట్లేదురా తను మర్చిపోవడం. జీన్స్ వేసుకున్న అమ్మాయిని చూస్తే జీన్స్లో ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అదే స్కర్ట్ వేసుకున్న అమ్మాయిని చూస్తుంటే స్కర్ట్లో ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. ఎట్లారా తను మర్చిపోవడం? బాబాయ్ సారీ బాబాయ్, మొన్న ముసుగేసుకొని వస్తే మందు కోసం వచ్చిందనుకోండి బాబాయ్. చెప్పు బాబాయ్, నీ లవ్వర్ కోసం నేను చేయమని చెప్పు బాబాయ్. అవసరం ప్రాణం ఇస్తాను బాబాయ్. సరే వద్దురా బాబు, నీ దగ్గర నుంచి నీ ఎద ప్రాణం ఎవరికి కావాలి కానీ ముందు బాటిలీరా. మీరు ఆపండిరా. ఏందన్నా ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి తన గురించే మాట్లాడుతున్నావు. ఇంతకీ మేము చేయగలిగింది ఏమైనా ఉంటే చెప్పు. మొన్న విన్నాం కదరా, తాగేవాడంటే తనకి ఎంత చిరాకు. తాగుడు మాడడం నాకు నచ్చదు, తాగేవాడంటే తనకు నచ్చదు. కానీ తనేమో నాకు నచ్చింది. తనకు నేను ఎలా నచ్చుతానో చెప్పండి రా. ఏంట్రా మనం సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. అసలు ఏం జరిగిందంటే మాట్లాడుకో. నీకేమైనా జరుగుంటే యాక్సిడెంట్ అయిన విషయం చెప్పలేదు, పైగా తాక్కుంటూ కూర్చున్నావు. ఎన్నిసార్లు చెప్పాను రా తాగొద్దని. అరే పోరా, చెప్పేది విను. బాగుపడా. అన్నా ఆ అన్న నేను అలా కొట్టడు నాకే నచ్చలే. నాకు నచ్చింది. అయినా వాడు కొట్టిన దాంట్లో అవమానం కనిపించింది కాబట్టి నీకు నచ్చలేదు. అభిమానం కనిపించింది కాబట్టి నాకు నచ్చింది. అయినా ఈ ప్రపంచంలో నన్ను కొట్టేవాడు ఆడొక్కడే కదరా. రేయ్, వాడి విషయంలో నెగిటివ్గా మాట్లాడితే పగిలిపోద్దని తెలుసు కదా. ఇంకెప్పుడు రిపీట్ చేయకు. ఏతప్ప ఎరా, మాకు నీలాగా అనిపించింది. మేము చెప్పామా? సెన్సిటివ్ విషయాల్లో చేతులు పెట్టకూడదురా బాబాయ్. మనోకి చెప్పి మంచి పని చేశారురా. ఎవరు చెప్పారు గాని నేనే అన్నా అనుకున్నాను రా. అక్కడే ఉండరా. మను ఏమైందిరా? ఎందుకే బామ్మ అలా భయపెడుతున్నావు? లాఫింగ్ ఎక్సర్సైజ్ లేరా? త్వరగా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాయి, భోంచేద్దాం. నేను భోంచేసే వచ్చానులే, నువ్వు కానిచ్చి పడుకో. సూర్యుడు వచ్చేనమ్మా, పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా. సూర్యుడు వచ్చేనమ్మా, పల్లె
హలో హా సర్దుకోవడం కూడా అయిపోయింది. ఇళయరాజా పాటలు వింటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. సరే ఉంటానే, బాయ్. అర్జున ఎరా కోపం తగ్గిందనుకుంటా. ఎప్పుడైనా మాట్లాడొచ్చా? నీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను అనాల్సింది ఈడంటున్నాడు. ఏం జరిగిందంటే, ఎరా నువ్వు చెప్పేది నిజమా జోకా? నీతో అబద్ధం చెప్తానా? ఓ సూపర్. మొత్తం మీద నువ్వు కూడా దారిలోకి వచ్చావు. అయితే నేను నీకు విషయం చెప్పనా? ఏంట్రా అది? నేను కూడా ఒక అమ్మాయిని ఇవాళ మార్నింగ్ చూశాను. మనం నీ లవ్ వర్కౌట్ అవ్వాలంటే నీకు ఐడియా చెప్తాను, ఫాలో అయిపో, ఓకేనా? ఎవరు కావాలి? మాలతి. మాలతి గారు అని పిలిస్తే పద్ధతిగా ఉంటుందేమో. సరే మాలతి గారే. ఎక్కడ